మీనరాశి వారికి ఈరోజు మొండి బకాయిలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, పాలసీలు కట్టడానికి అనుకూలంగా ఉంది. సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టగలుగుతారు. వ్యాపారం కోసం చేసే రుణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి కొత్త కొత్త కోర్సులు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకి నూతన వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థుల ద్వారా విజయం పొందగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వస్తువులు లేదా విలువైన వస్త్రాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి డాక్యుమెంట్ పరమైనటువంటి చికాకులన్నీ తొలగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేసి చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి ఆనందకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకుని ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మిత ఆహారం తీసుకోవడం వల్ల, సమయానికి నిద్రపోవడం వల్ల ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి. మనసులో ఉండే ప్రేమను ఇతరులతో వ్యక్తపరచగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా తగ్గుతుంది. పాత ఆస్తులు అమ్మడం వల్ల లాభాలు పొందగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ, గుర్తింపు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. చక్కని గౌరవం దక్కుతుంది. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.